నిన్ను స్తోత్రింతును యేసయ్యా స్తోత్రములు యేసయ్యా. ఇదే తమిళ్ దావీదై పోలే నటన మాడి అప్పావ స్తోత్రిలుపే యేసప్పా స్తోత్రం యేసప్పా స్తోత్రం. అంటే యేసప్పా అంటే యేసయ్యా. హల్లెలూయా. ఆయన సరువులు ఏం చేశాడు? ఆయన తమ్ముడు తీసుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఒకరోజు డ్యాన్స్ చేస్తుంటే తన భార్య చూసి పక్క ఎందుకని నవ్విందంటే ఆయన డ్యాన్స్ చేసేటప్పుడు దేవుడు స్తుతించేది దాని మీద వస్త్రాలు ఉన్నాయి కూడా ఆయన చూసుకోవాలి, వెళ్ళిపోయి లేవు. అప్పుడు నవ్వుతుంది, పక్క నవ్వుతుంది. అంటే దావీదు ఎలాంటి వాడంటే ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో వచ్చిందని పాడాడు కదా. ఆయన సన్నిధిలో ఉన్నానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అమ్మ పాట పాడనమ్మా స్తుతించాలంటే కాసేపు మనం చేతులు ఎత్తట్లేదు కానీ సంఘాలు చేతులు ఎత్తి అలాగే మోకాలేసి ప్రార్థన నీళ్లు కాచి ప్రార్థన చేస్తారు. నిజముగా ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు గట్టిగా చేస్తాం ప్రార్థన, బలంగా చేస్తాం, ఒకరోజు ఏమైపోతాం? ఆరిపోతాం. అలా ఆరిపోయినటువంటి వారికి దేవుడి కృప ఎన్నడనో ఉండదు. కనుక తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దయచేసి నీ దాసుడనే నా కూటము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆయన ప్రార్థన, ఆయన చేసినటువంటి మనవి ఎంత గొప్ప రాసైనప్పటికీ ఆ రాజ్యం కాసేపు అలా పెట్టి ఎక్కడికి వచ్చేవాడు ఆయన సన్నిధిని. అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాబట్టి యెహోవా మందిరంలోకి వెళ్ళమని జనులు నాతో అనినప్పుడు అయ్యా దావీదు రా మందిరానికి వెళ్దామా, రా చర్చికి వెళ్దామా అని అడిగితే ఆయన ఎంతో సంతోషపడేవాడట. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. సంతోషం. ఇప్పుడు ఎప్పుడు సంతోషం అంటే ఆయన మందిరంలో ఉన్నప్పుడే. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధిని ఎప్పుడు మర్చిపోదాం. ఏదైనా మనం కూడా మర్చిపోకుండా ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ వాక్యమును ఈ ఉదయకాల సమయంలో దావీదుకి ఇచ్చిన మరి కృప ఈ దినం మనం కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా.